ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలని వచ్చినది ఏంటంటే, దేవుని రాకడ గుర్తులు మరింత ముందుకు జరిగిపోతున్నాయండి. మీరు సిద్ధపడాలి. ఎలాగంటారా, ఇది ఎప్పటి నుండో చెప్తున్నారు, నానా రకాలుగా చెప్తున్నారు. ఏంటి అసలు గ్యారంటీ అంటే ఎన్నో యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఎన్నో పట్లు ఎన్నోసార్లు జరిగినాయి. ఎప్పుడు రాకడ ఇప్పుడే ఎందుకు వస్తుందని అడుగుతారేమో కదా. వరల్డ్ వార్ జరిగిన అది ఎందుకంటేనండి, ఒకటి అప్పుడు కొన్ని నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయి, అవి నెరవేరలేదు అప్పుడు, కానీ అవి ఇప్పుడు నెరవేరుతున్నాయి. అవి ఏంటంటే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం 11వ వచనం అవి ఇప్పుడు నెరవేరిపోయినాయి. ఆల్రెడీ 11వ వచనం ముందు ఏంటంటే హమాస్తో ఇస్రాయేల్ యుద్ధం చేసినప్పుడు ఆ పీడిలో అది జరిగిపోయింది. ఇంకోటి 5వ వచనం ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఆల్మోస్ట్ నెరవేరినట్టే అనిపిస్తుంది. ఇంకోటి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12 నుండి 16 వచనాల్లో యూఫ్రటీస్ నది ఎండిపోవటం గురించి వ్రాయబడి ఉంటుంది. అది కూడా ఇప్పుడు వార్త రీసెంట్గా బయటకు వచ్చింది. ఆ యూఫ్రటీస్ నది 90% ఎండిపోయిందని. ఇంకా అంతేకాకుండా అసలు యేసుక్రీస్తు యొక్క రాకడికి అతి ప్రాముఖ్యమైన గుర్తు ఇది ఒకటైతే, యూఫ్రటీస్ నది ఒకటైతే, ఇంకోటి యూదులు తమ స్వదేశానికి తిరిగి రావటం. అది బైబిల్లో అనేక చోట్ల, యెషయా గ్రంథం 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము, 23వ అధ్యాయం, 31వ అధ్యాయము, అలాగే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, 37వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము, ఇలాగే అన్నిటిలోనూ కూడా ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము, జకరియా 8వ అధ్యాయం, ఇలాగే వీటన్నిటిలోనూ కూడా యూదులు తమ స్వస్థలానికి తిరిగి వస్తారు అన్నటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంతకుముందు వరల్డ్ వార్స్ టైంలోనూ అప్పుడు గట్రా ఎప్పుడు నెరవేరలేదు అవి, ఆ తర్వాతే జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశం 1948లో లైమ్ లైట్లోకి వచ్చింది. అప్పుడు స్పెషల్ కంట్రీగా అది చేయబడింది. అప్పటి నుండే అది స్టార్ట్ అయింది అనమాట. కనుక ఇవన్నీ ఇప్పుడు జరగటం గమనించి ఇంకా దేవుని రాకడ ఆలస్యం లేదు అని గుర్తెరిగి ఇదే చివరి తరం అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు రెండవ రాకడ ఖచ్చితంగా జరుగుతుందని గమనించుకొని మీరు మారుమనసు పొంది రక్షించబడి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును కాక. ఆమేన్.